2014 413 కోట్లు, 2019 కరెక్ట్గా 5 ఏళ్లకి 510 కోట్లకి నువ్వు వెళ్ళి ఒఫీషియల్గా ఈ దేశానికి రిచెస్ట్ చీఫ్ మినిస్టర్, సంపన్నుడు, అందరికన్నా ఎక్కువ సంపన్నుడు అని నిరూపించుకొని మీకు ఆ బిరుదు వచ్చిందని కూడా నేను మనవి చేస్తున్నా. ఈరోజు నేను అడుగుతున్నాను, 2004,74,00,000 నుంచి 2019 అఫిడవిట్ 510 crores 510 కోట్ల రూపాయలు. వాట్ ఎ డ్రమాటిక్ రైజ్. ఒక గ్రాఫ్, మనం స్టాటిస్టిక్స్ గ్రాఫ్ తీస్తే మామూలుగా గ్రాఫ్లు ఇట్టుంటాయి, ఈడి గ్రాఫ్ మాత్రం మావాడిది ఇట్టుంటుంది. అది ఎట్టుంటుంది గ్రాఫా? స్టాటిస్టిక్స్లో ఎక్కడైనా ఇట్టుండే గ్రాఫ్ చూసారు మీరా? ఇట్టుంటుంది గ్రాఫ్, మావాడి గ్రాఫ్ ఇట్టుంటుంది. వాస్తవంగా కొన్ని నల్లదనం డిక్లేర్ చేయాలి, లేకపోతే ఇట్టొచ్చేసేది గ్రాఫ్, ఇట్టొచ్చేసేది, ఇట్టుండాల్సింది. అంటే ఎక్కువైపోయి తూలిపోయేది ఈ సైడ్కి. సో నేనేమంటానంటే, ఇళ్ళు లేదు. ఎవడు ఈ కొంపలు ఎవరి? ఓ టీవాయా, సరిగ్గా ఇళ్ళు కూడా లేదు నాక. ఈ కొంపలన్నీ నీ కాదా? నీ కాకపోతే నాకి అనాథాశ్రమం అన్నా పెడతాను, ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి పెడతాను, 10 మందికి నీ పేరు చెప్తాను. అడుగుంటి వాటెవర్, సందు వైఎస్ వాళ్ళు పెట్టిన అనాథాశ్రమం అని పెడతాం. ఈ ఇళ్ళు నీవి కాదని చెప్పితే ఈ ఇళ్ళు మేము పోయి ఆక్యుపై చేసుకోవచ్చా? ఆశ్రమాలు పెట్టొచ్చా? చెప్పాలా? ఇంత ఆస్తి పెట్టుకొని నాకు ఇల్లు లేదంటాడు. కానీ దయచేసి నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, నా కుటుంబం లేదని మాత్రం అనబాకు. నీకు దండం పెడతా, మా అక్కకు అన్యాయం చేయబాకరా నాయన స్వామి, నీకు దండం పెడతా ప్లీజ్. నువ్వు పొరపాటున అలవాటు ప్రకారం నా కుటుంబం కూడా లేదన్నావు అనుకో, మా అక్క అన్యాయం అయిపోద్ది. వద్దొద్దు, అది ఒకటి గుర్తుపెట్టుకో అని కూడా మనవి చేస్తున్నా. మనోడు రాసే పెన్ను, మన ముఖ్యమంత్రి రాసే పెన్ను ఏంటంటే మాంట్ బ్లాంక్. 10వ క్లాస్ ఫెయిల్. ఎందుకు ₹1,00,000 పెన్ మీకా? ఎందుకు ₹1,00,000 పెన్ను? 10వ క్లాస్ ఫెయిల్. అది ఏమి? నేను నా బాపట్లో చూసా మీటింగ్లో, పేపర్ చూసుకుని 5 ఏళ్ళు అయింది ముఖ్యమంత్రి, ఒక 10,000 మీటింగులు మాట్లాడు. ఇంకా కూడా పేపర్ చూడాలా? ఇంకా కూడా నీ గవర్నమెంట్లో ఏం జరుగుతుందని నువ్వు చెప్పలేవా? విడాకులు, పెళ్ళి, సంసారం అది తెప్పితే విడాకులు అనే పదాన్ని నిన్న బాపట్లలో 50 సార్లు మాట్లాడాడు. అక్కా నువ్వు జాగ్రత్త, ఊరికే విడాకులు అంటున్నాడు, నువ్వు టైట్ చేయి అని కూడా నేను మనవి చేస్తున్నా మా అక్కకి. ఎందుకంటే మా అక్క అంటే నాకు చాలా ఇష్టం. షీఈ్ ఎ ట్రూ క్రిస్టియన్. ఇతనిలాగా కాదు, మా అక్క ట్రూ క్రిస్టియన్, ఇతను దొంగ అని కూడా నేను మనవి చేస్తున్నా. ఇంటిని పోతే క్రిస్టియను, ఇంటి బయటకు వస్తే హిందూ, జనాల కోసం, ఓట్ల కోసం. సో ఇవన్నీ పెట్టుకొని ఛాలెంజ్లు, నీకు దమ్ముందా? నువ్వు నిరూపిస్తావా? వద్దబ్బా, నీ మనస్సాక్షికి నువ్వు నిరూపించుకో చాలు, మాకేం అవసరంలే. ఒక 8 months యూఆర్ గోయింగ్ హోమ్ బేబీ, బ్యాక్ టు హైదరాబాద్, లోటస్ పాండ్, వైఎస్ లోటస్ పాండ్కి నువ్వు 8 నెలల్లో వెళ్ళిపోతున్నావు పర్మనెంట్గా. మళ్ళీ నిన్ను ప్రజలు తాడేపల్లి ప్యాలెస్కి తీసుకొని రానిచ్చే ప్రసక్తి కూడా లేదు. నీ మనస్సాక్షికి నువ్వు చెప్పుకో, నువ్వు నిన్న మీటింగ్లో మాట్లాడిన విషయాలు నిజమా కాదా? నీ మనస్సాక్షి నీకు చెప్పద్ది. నువ్వు బాపట్ల మీటింగ్లో నువ్వు మాట్లాడిన ప్రతి మాట అబద్ధం. ఏందా ఒకటి గుర్తొచ్చిందా? చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఏమీ గుర్తురాదంట. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్. మేం పెట్టిన పథకాలు నువ్వు పేరు మార్చిన రీప్యాకేజ్ స్టార్ కాదా?
మేం పెట్టిన పథకాలు వైఎస్ జగనన్న గోరుముద్ద, జగనన్న డైపర్ కార్యక్రమాలు, ఏందిదా? మేం పెట్టిన పథకాలకి నువ్వు పేర్లు అన్నీ మార్చేసి ఈయనేం తెచ్చానంటే నమ్మేస్తారనుకున్నావా జనాలు? కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ప్రజలారా, ఇతను మాట్లాడే మాటలు, ఇతను మైకుల్లో చెప్పే విషయాలు, స్టేజ్ మీద మాట్లాడేవి కూడా ఇతనికి ఏమీ తెలియదు. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్, ఆ ఐపాక్ టీం రాసిచ్చిందంతా కూడా వంట బట్టి. మీకు ఒక విషయం తెలుసా? మీటింగ్కి 20 రోజులు ఎందుకు తీసుకుంటాడు తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా చూడండి, ఒక మీటింగ్కి 20 రోజులు ఉంటుంది. ఆ 20 రోజులు ఒక అయ్యోరు ఒక బెత్తం పట్టుకొని చెప్పిందే చెప్పి, నేర్పించిందే నేర్పించి, అంత నేర్పించినా కూడా 100 తప్పులు మాట్లాడతాడు. సో మా బాబుగారి మీద, బాబుగారు కుటుంబం మీద సాక్షి పేపరు, సాక్షి టీవీ చేసిన విష ప్రచారాన్ని, సాక్షి పేపర్, సాక్షి టీవీ చేసిన విష ప్రచారానికి ఈరోజు వైఎస్ భారతి గారు క్షమాపణ చెప్పాలి. లేదా నేను క్షమాపణ చెప్పను. నీ మొగుడు వాడే షూస్ గురించి, నీ మొగుడు తాగే నీళ్ల గురించి, నీ మొగుడు రాసే పెన్ను గురించి, నీ మొగుడు వేసుకునే షర్టు గురించి, అండర్వేర్ వద్దులేండి మనకి, మీ మొగుడు వేసుకునే షర్టు గురించి, దాని రేట్ల గురించి, ఆ బ్రాండ్ల గురించి కూడా మీరు మీ పేపర్లో వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఎనీ క్వశ్చన్స్? ఆయన కాదంటే నాకు ఇచ్చిమ్మనండి. పులివెందుల కొంప ఆయనదేనా? కరెక్టా? పులివెందుల ఫోటో పెట్టాము. హైదరాబాద్ లోటస్ పాండ్ రాజశేఖర్ రెడ్డి వాళ్ళే ఉండేది. బెంగళూరులో తాడేపల్లి ఇల్లు అతనిది కాదు, సారీ తాడేపల్లి హౌస్ అతనిది కాదు, అతనికి తెలీదు ఎవరు. ఆయన పోతా ఉండాడు ఓదార్పు యాత్రలో, ఆ ఇల్లు కనిపించింది, అరే ఖాళీగా ఉందని పోయి కూర్చున్నట్టున్నాడు. ఆయన్ని తాడేపల్లి హౌస్ ఆయనది కాదు, బెంగళూరు కొంప అలంకాల ఆయనదే. కడపలో ఇల్లు ఉంది కదా మన అదేంది గార్డెన్స్, ఇడుపులపాయి, ఋషికొండలో కొత్తగా కట్టిస్తున్నాం కదా. అఫ్కోర్స్ ఆయన ఎట్టా జాయిన్ కాడలేండి, ఆయన ఈ లోపల వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు బ్లేటెంట్గా నేనేమంటానంటే, పచ్చి అబద్ధం. నీకు ఇన్ని కంపలు పెట్టుకొని అంటే 544 కోట్ల రూపాయలు డిక్లేర్ చేసినోడి కొంపు ఉంటుందండి? కొంపు ఉంటుందా? ఉండదా? నాకు ఇల్లు లేదు, పేపర్ నాది కాదు, మాకిచ్చిమనండి. ఆనం కుటుంబం, మా కుటుంబం 80 ఏళ్ల రాజకీయాల్లో ఏం సంపాదించామండి? ఉండిన ఆస్తులు అమ్ముకున్నాం. ప్రతి ఎలక్షన్కి 2-3 ఎకరాలు అమ్ముకుంటా వచ్చాం. వీళ్ళు మాత్రం ఎలక్షన్కి 1000 కోట్లు, 1500 కోట్లు పెంచుకుంటా పోయారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైఎస్ ఫ్యామిలీ అండ్ ఆనం ఫ్యామిలీ. ఈరోజు మేము గొప్పగా గర్వంగా చెప్తాం, మా దగ్గర ఏం లేవు, మా దగ్గర ఏం డబ్బులు లేవు, ప్రజల్లో గౌరవం ఉంది, నీతి నిజాయితీగా ఉండాం కాబట్టి మా దగ్గర డబ్బులు లేవు. సో దట్ ఈస్ ద జగన్ స్టోరీ. నెక్స్ట్.